చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద అఖండ గోదావరి నది కుడి ఒడ్డున 90 రోజుల్లో 3 దశల్లో 53.50 టీఎంసీ వరద నీటిని ఎత్తిపోసేందుకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 25.94 లక్షల జనాభాకు తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది. మొదటి దశలో 2.10 లక్షల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు మరియు 3 మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న 70,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి, 2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించడానికి, ప్రధాన కాలువ యొక్క బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడానికి ప్రతిపాదించాం. గోదావరి పెన్నా నదుల అనుసంధానం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాలు అధికంగా జన వినియోగం చేయడం వల్ల నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు రావాల్సినటువంటి నీరు అందడం లేదు. అందువల్ల నీరు అందించడానికి గోదావరి పెన్నా నదులు అనుసంధానం ప్రతిపాదించబడింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం నుండి 73,000 టీఎంసీ నీటిని పల్నాడు, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు మరియు 60.25 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ పథకం నిర్దేశించబడింది. ఈ ప్రాజెక్టు అంచనా విలువ 6,020.15 కోట్లు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండవ దశ. ఈ ప్రాజెక్టు కింద కాట్రగడ వద్ద ఆనకట్టు నిర్మించి వంశధార నది నీటిని 33.704 కిలోమీటర్లు పొడవు గల వరద కాలువ ద్వారా 19.05 టీఎంసీ సామర్థ్యం గల హీరమండలం జలాశయాన్ని నింపుతూ పారాపురం జలాశయం, సింగిడి జలాశయాన్ని నింపి 40,000 ఎకరాలు సాగునీటి సరఫరా చేయడం ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు 2,059.55 కోట్ల వ్యయంతో 92% పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లోని 225 గ్రామాలకి ప్రయోజనం చేకూరుతుంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 30 మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4,473 లక్షల ఎకరాలు సాగునీరు, 15,025 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది. ప్రాజెక్టు అంచనా విలువ 9,700 కోట్లు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు. హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్ట్ రాయలసీమలో 4 జిల్లాల్లో 6,025 లక్షల ఎకరాల్లో ఖరీఫ్కు నీటిపారుదల సౌకర్యం, కృష్ణానది నుండి 40 టీఎంసీ వరద నీటిని ఉపయోగించి సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది. మొత్తం సవరించినటువంటి ప్రాజెక్టు విలువ 13,635.63 కోట్లు. చిన్న తరహా నీటిపారుదల కింద మొత్తం 40,817 చెరువుల కింద 25.6 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు మరియు ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సౌకర్యాలు అందిస్తుంది. రియల్ టైం మానిటరింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 పెద్ద, మధ్య, చిన్న తరహా నదులు నదీ ప్రవాహక రాష్ట్రం. రాష్ట్రంలో 108 రిజర్వాయర్లు నిర్మించబడ్డాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు కరువు నిరోధక రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ వరదలు. 2024 ఇటీవల కృష్ణానదికి దాదాపుగా 12 లక్షల క్యూసిక్ భారీ వరద నీటి వల్ల బుడమేరు గండ్లు పడ్డాయి. అయినను ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుని వెంటనే గండ్లు పూడివేయించి భవిష్యత్తులో బుడమేరుకి ఇటువంటి ప్రమాదం నుంచి, పంటల నష్టాల నుంచి తప్పించేందుకు 3,300 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. 2024-25 సంవత్సరానికి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ సృష్టిలో ఏ స్వార్థం లేని వ్యక్తి రైతు. పరోపకారమే పరమ ధర్మంగా భావించి, పరుల అన్నార్తిని తీర్చడమే తన తృప్తిగా భావించి నిర్మలమైన హృదయం కలవాడు అన్నదాత. ఎన్ని పకులు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా
తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సభాపతి తమకి, గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను 43,402.33 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. 2024-25 బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి. ఇప్పుడే మీరు చూశారు, గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీకు పూర్తిగా ఎమ్మెల్యేస్ అంటే బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశంలో మన ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. సెకండ్ టైం ఎమ్మెల్యేస్ 39 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా సీనియర్స్. 4 టైమ్స్ 5 టైమ్స్ ఉన్నారు, 6 టైమ్స్ 6 టైమ్స్ కూడా ఉన్నారు ఎమ్మెల్యేస్. అంచేత ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి. అసలు బడ్జెట్ ఏంటి, సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి, తర్వాత డిపార్ట్మెంట్స్. నాకు తెలిసి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అన్ని శాఖలు కలిపి వారికి ఎంత బడ్జెట్ కేటాయించేశారు, ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అది నా రిక్వెస్ట్. అంటే మీ అందరినీ ఏంటంటే, మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి. తప్పేం లేదు. మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుచేత నేను ఏం చేశానంటే, రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాని మీద